వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 110 దేశాల నుంచి 3,000 మంది పైగా నిపుణులు, మేధావులు, ప్రతినిధులు పాల్గొన్న సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉంది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? గతంలో ఎప్పుడు ఎవరో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదా అన్న విషయమే చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీలో ఒక సమావేశంలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదని తొలిసారి ముఖ్యమంత్రి పాల్గొన్న సభ ఇదంటూ నటింట్లో వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఎట్లా వస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగానే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులకే ముఖ్యమంత్రి అండి. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. ఆయన అంటే ఒక ప్రత్యేకమైన దృక్పథం ఉంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత గుర్తింపు మన దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఐటీ రంగాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఐటీని బాగా ఆదరించి దాని ఫలితాల్లో దాని ఉపయోగాలను గుర్తించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి స్థాయిలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు సైబరాబాద్ అనే ప్రాంతం డెవలప్ అయిందంటే కేవలం ఐటీ వల్ల అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా కూడా అది 70% ఆఫ్ ద ఇన్కమ్ హైదరాబాద్ నుంచి, మరీ ముఖ్యంగా సైబరాబాద్ నుంచి జనరేట్ అవుతుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయిలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేశారు. అంటే ఇది 1990 తొలి దశకంలోనే ఆయన ఇది అందిపుచ్చుకోగలిగారు. 2020 విజన్ రూపొందించింది అప్పుడే. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు మొదటి ముఖ్యమంత్రిగా ఇవాళ జరిగిన రైజినా డైలాగ్, ఇది ఏంటంటే భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ కలిపి ప్రపంచంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి చర్చించి వాటిని ప్రజలకు, దేశాలకి, ఆర్థిక వ్యవస్థలకి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద దాదాపు 110 దేశాల నుంచి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 3,000 మంది ప్రతినిధులు పిలుస్తారు. 3,000 ప్రతినిధులు ఒక రంగానికి చెందిన వాళ్ళు కాదు. ఐటీ రంగానికి చెందిన వాళ్ళు, అనేక సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు, వ్యూహకర్తలు కూడా ఉంటారు. అంటే ఆర్థిక అంశాలు కూడా నిపుణులు ఉంటారు. అంటే ఇదేంటంటే ప్రపంచం అంతా కూడా సమగ్రంగా ఎలా అభివృద్ధి చెందాలి, ఆ వనరుల్ని ఏ దేశాలు ఎలా ఉపయోగించుకోగలుగుతాయి, కొత్త ఆవిష్కరణల్ని వాళ్ళకు అనుకూలంగా ఎలా మలుచుకోగలుగుతాయి, వనరులు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది అనే అంశాల మీద చాలా నిపుణతతో కూడినటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుందంటే 110 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల్ని ఆయా దేశాలు ఎంపిక చేసి పంపుతాయి. అలాగే ఇక్కడ భారతదేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, ఇలా ఏ అయితే కీలక శాఖలు ఉంటాయో ఆయా శాఖల మంత్రులు లేకపోతే ఉన్నతాధికారులు ఆ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రాంతీయంగా ఉండే ముఖ్యమంత్రులకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఏం పెద్ద ఆహ్వానించే పరిస్థితి ఉండదు. అయితే ఈసారి ఇవాళ ఢిల్లీలో మొదలైన ఈ సమావేశానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళే ఆహ్వానించారు. మొదటగా ముఖ్యమంత్రుల్లో ఆహ్వానం పొందిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్య అతిథిగా వెళ్ళి కీలక ఉపన్యాసం చేశారు. తొలి ముఖ్యమంత్రి తొలి ఉపన్యాసం ఆయన వెళ్ళటంతోనే ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఈయన చూడగానే చాలా చిరపరిచితుడుతో కలిసిపోయారు. ఎందుకంటే ఈయన్ని అనేక సందర్భాల్లో వాళ్ళు అంతర్జాతీయ వేదికల మీద కలిసిన సందర్భం ఉంది, ఈయన సందేశం విన్న సందర్భం ఉంది, ఈయనతో ఆలోచనలు పంచుకున్న సందర్భాలు కూడా వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఈయన ఇది మొదటిది కాదు కదా, అనేక విదేశాల్లో పెట్టుబడుల రూపంలో ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కానీ, ఇతర విషయాలను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళే మళ్ళీ ఇవాళ కూడా కలవటం జరిగింది. ఇది పునర్సమావేశం లాగా ఫీల్ అయ్యారు అందరూ, ఎట్ హోమ్ లాగా. అది చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా జరిగింది. రెండోది ఏంటంటే, కొత్త సాంకేతికమైనటువంటి అంశాలు ఎక్కడ ఏది ఆవిష్కరించుకున్నా ఆంధ్రప్రదేశ్ ముందుగా అందుకుంది. మేము అట్లాగే ఐటీని అందుకున్నాము, తర్వాత ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందుకున్నాము, తర్వాత డేటా సెంటర్స్ని కూడా అందుకున్నాము. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ సాంకేతిక అంశాలకు ఒక గమ్యంగా ప్రముఖ కంపెనీలు తీసుకోవటం అనేది మాకు గర్వకారణంగా ఉంది. వాళ్ళకి మేము ఎప్పుడు అండగా ఉంటాము. మేము మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఏ విధమైనటువంటి అయినా కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది అనేసి మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన వాళ్ళతో కలివిడిగా ఉండటం వలన ఆయన డిప్లొమసీ, ఆయనకు ఉండే ఒక పరిపక్వత, తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయనకు ఉన్నటువంటి ముందు చూపు ఇవాళ ఆయన ప్రసంగంలోనే వాళ్ళకి అర్థమైంది.
అర్థమయ్యి ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి రాష్ట్రం మనకి కొత్త వాళ్ళకి కూడా కొంతమందికి కొత్తగా ఈసారి సమావేశానికి వచ్చిన దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా ఉపయోగించుకోగలుగుతాము అక్కడ వనరుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అంశాలని అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సడలింపు విధానం ఎప్పుడు కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండదు. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి కొన్ని అడిగింది అనుకోండి, అవి అవకాశం ఉన్నా లేకపోయినా సరే ఆ సంస్థ అక్కడ పెట్టుబడులు పెట్టడం వలన రాష్ట్రానికి జరిగే మేలుని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే కొంత సడలింపులు భూమి ఇచ్చే విషయంలో కానీ, కరెంటు ఇచ్చే సమయంలో ఇంకా ఇతర ఏమైనా ట్యాక్స్ సడలింపులు అడిగితే కూడా ఉదారంగా ఇవ్వగలుగుతారనే అవగాహన వాళ్ళ ప్రతినిధుల్లో ఆయన ఒక అవగాహన కల్పించగలిగారు. దాని మూలాన ఏంటంటే ఈసారి కూడా కొంతమంది ప్రతినిధులు ఎవరైతే ఇవాళ ఈ సదస్సుకు హాజరయ్యారో రేపు ఆంధ్రప్రదేశ్తో డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్లోకి రాగలుగుతారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక దృక్పథం ఏంటనేది ఆయన పూర్తి స్థాయిలో అవకాశాన్ని ఉపయోగించుకుని ఆవిష్కరించగలిగాడు. అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా దూరదృష్టి ఆయన చెప్పిన మాట, గ్రీన్ ఎనర్జీ అనేది భారతదేశం ఇవాళ దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పుడు ఒకప్పుడు మనం అందరూ కూడా అన్ని రాష్ట్రాలు, భారతదేశం మొత్తం కూడా విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద మేము దృష్టి పెట్టాం కాబట్టి ఒకనాటికి మేమే విదేశాలకు కూడా మేము విద్యుత్తును సరఫరా చేయగలుగుతామనే ఒక ఆశాభావాన్ని, ఒక ధైర్యాన్ని ఆయన వ్యక్తం చేశాడు సభ్యులకి. అది ఒక రకంగా అంతర్జాతీయంగా కాకుండా భారతదేశంలో కూడా మనం ఏమైనా పరిశ్రమలు పెట్టినా ఇక్కడ విద్యుత్తుతో ఇబ్బంది లేదు అనే ఒక ధైర్యం పారిశ్రామికవేత్తల్లో వచ్చింది. ఇప్పుడు డేటా సెంటర్స్ ఉన్నాయండి, డేటా సెంటర్స్ చాలా దానికి విద్యుత్ కావాల్సి వస్తాయి. ఇప్పుడు కొన్ని దేశాల్లోకి వెళ్తే అంత విద్యుత్ ఇవ్వలేని దేశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద భారత్ దృష్టి పెట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పట్టింది కాబట్టి, పెట్టుబడులు కూడా ఎక్కువ పెడుతుంది కాబట్టి విద్యుత్కి సమస్య లేదు అనుకుంటే అనేక పరిశ్రమలకి అదొక శ్రీరామ రక్ష. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ అంశం మీద దృష్టి పెట్టామని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక అంతర్జాతీయ సదస్సులో ఆవిష్కరించడం అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం అయినా కూడా ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. రైజినా డైలాగ్ సదస్సులో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.